కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై అన్ని రిపోర్టులు బయట పెట్టాలని ఈటల అన్నారు. ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యులో ప్రభుత్వం చెప్పాలి అన్నారు. బాధ్యుల్ని శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈటల. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన తనదేనని కేసీఆరే అనేకసార్లు చెప్పుకున్నారన్నారు ఈటల. కేబినెట్ కి బాస్ కేసీఆర్, నిర్ణయం తీసుకుంది కేసీఆరే అన్నారు. కేబినెట్ ఆమోదించాకే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నల గురించి ప్రస్తావించారు ఈటల రాజేందర్. డిజైన్ల ఎంపిక, నిధుల విడుదలపై కమిషన్ ప్రశ్నించిందన్నారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకునే మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండ్గా చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత ఎంపీ ఈటల చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటలని ఎటువంటి ప్రశ్నలు సంధించారు? ఇంతకుముందు ఈటల చెప్పినట్టుగా చాలా క్లియర్గా కమిషన్ ముందు చెప్పారు. ఆర్థిక శాఖకు టెక్నికల్ విషయాలతో సంబంధం లేదు. ప్రాజెక్టు రూపకల్పన కానీ, క్వాలిటీ అండ్ కంట్రోల్ కానీ, క్వాంటిటీకి సంబంధించింది కానీ, దానికి సంబంధించిన డిజైన్ కానీ, వీటన్నిటితో కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వం సూచించిన, క్యాబినెట్ సూచించిన వాటికి మాత్రమే మేము ఆమోదం చెప్పాం. దాంతోపాటు ఈటలను అడిగింది ఎందుకు డిజైన్ మార్చారు, ఎందుకు రీడిజైనింగ్లో తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డకు బ్యారేజ్ నిర్మాణాన్ని మార్చారని అడిగినప్పుడు ఆయన కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు, మహారాష్ట్ర ఒప్పుకోలేదు, కేంద్ర జలవనరుల సంఘం కూడా దానికి అభ్యంతరం చెప్పింది. అక్కడైతే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములు ముంపుకు గురవుతున్నాయి కాబట్టి మీరు మార్చుకోమని కేంద్రం కూడా సూచించిన నేపథ్యంలో మేము మార్చామంటూ చెప్పారు. ఇక కార్పొరేషన్కి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి రుణాలు కానీ, ఆ రుణాలు తీసుకొచ్చినటువంటి విధానం కానీ, లేకపోతే ఆ రుణాలను ఖర్చు పెట్టినటువంటి విధానం కానీ, బిల్ల చెల్లింపు కానీ, వీటి వేటితో కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదు. ఆర్థిక శాఖ కేటాయించినటువంటి నిధులను మాత్రమే బిల్లుల రూపంలో కొంత చెల్లించింది. కానీ 86,000 కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చారో వాటిని కార్పొరేషనే ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో చెల్లించిందంటూ చెప్పారు. నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక చివరిగా దీంట్లో తప్పు జరిగినట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలని కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ హరీష్ రావు 9వ తారీఖు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. హరీష్ రావును కూడా చాలా కీలకంగా ప్రశ్నించారు. ఎందుకంటే ఈటల రాజేందర్ నాకేం సంబంధం లేదంటూ ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు పనిచేసినప్పుడు కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు, టెక్నికల్ అంశాలకు సంబంధించి ఏమీ లేదంటూ క్లియర్గా చెప్పారు. అది బహిరంగ విచారణలో. ఇక్కడ జరిగిన తప్పిదం, బ్యారేజీల కుంగుబాటు, ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు. అంటే బ్యారేజీ నిర్మాణంలో లోపాలు జరిగి ఉండాలి, క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా లోపాలు జరిగి ఉండాలి, లేదంటే స్పీడప్ చేయడంలో ప్రభుత్వం ఒక ప్రెషర్ పెట్టి ఉండాలి కాంట్రాక్టర్ల మీద, లేకపోతే ఇంకేదైనా తప్పు జరిగి ఉండాలి. సో ఆ తప్పును బయటకు తీయాలంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని ఇప్పటికే ఈఎన్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రీడిజైనింగ్ చేసినటువంటి ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు, ఇలా అందరినీ ఇప్పటికే 109 మందిని కమిషన్ విచారించింది. ఇక చివరగా పైన ఉన్నటువంటివి ఎవరైతే కీ రోల్లో ఉన్నారో వాళ్ళని విచారిస్తుందో అందులో భాగంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును 9వ తారీఖు రమ్మన్నారు. హరీష్ రావును కూడా చాలా కీలకంగా అడగనున్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు డిజైన్ మార్చారు, ఇతర రాష్ట్రాలను ఎందుకు ఒప్పించలేకపోయారు, కాంట్రాక్టర్లను ఎలా సెలెక్ట్ చేశారు, టెండర్ ప్రాసెస్ ఏంటి, దాంతోపాటుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది, కార్పొరేషన్ను పూర్తిగా ఇరిగేషన్ శాఖనే కంట్రోల్ చేసిందా, బిల్లు ఎలా చెల్లించారు, లేకపోతే పనుల విషయంలో క్వాలిటీ అండ్ కంట్రోల్ విషయం ఎలా చూశారు, వీటన్నిటిని కూడా 24 గంటల పాటు పరిశీలించినటువంటి హరీష్ రావును క్వశ్చన్ చేస్తారు. ఆ తర్వాత 11న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హాజరవుతారు. ప్రభుత్వం ఏ విధానంతో ముందుకెళ్ళింది, ఈటల రాజేందర్ చెప్పినట్లుగా ఎందుకని కొంత బైబ్యాక్ వస్తుంది, కమర్షియల్గా వాటర్ని సప్లై చేయడం ద్వారా ఇండస్ట్రీస్కి కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ వాటర్ సప్లై చేయడం ద్వారా కొంత నిధులు రాబట్టుకుంటామని ప్రభుత్వం అనుకుంది. కానీ అలాంటి
అవకాశం ఎందుకు లేకుండా పోయింది, డిపిఆర్లో ఆ విషయాన్ని ఎందుకు చేర్చారు, అసలు కుంగుబాటు కారణాలు ఏంటి, అప్పుడు మెయింటెనెన్స్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, మెయింటెనెన్స్ విషయంలో ఎలాంటి కండిషన్స్ తీసుకున్నారు, అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిది, వీటన్నిటిని కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కమిషన్ అయితే ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనిపిస్తుంది. రిపోర్ట్లో చివరిగా చేర్చేటువంటి కొన్ని వ్యాఖ్యల కోసమే ఈ ముగ్గురిని కూడా పిలిచినట్టుగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.